బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత బిగ్ బాస్ లో కేసులు అయినాయి, అసలు బ్యాన్ చేయాలంటున్నారు, లైక్ దివ్యల మాదిరి ఇలాంటి వాళ్ళ వల్ల. సో అసలు మీరు వీళ్ళ గురించి ఏం చెప్తారు, సమాజం ఏం నేర్చుకోవాలి? ఏముంది బ్రో, బ్యాన్ చేసేయడం బెటర్. లేకుంటే అలాంటి రోజులను తీసుకొచ్చి తీసుకొచ్చి మన నెత్తి మీద పెట్టడం కన్నా బ్యాన్ చేసేయడం బెటర్. ఇంకేముంది, వేరే ఆప్షన్ ఏదైనా ఉంటే అది చూడాలి. పోనీ ఆ బ్యాన్ చేసే బదులు వీళ్ళని తీసి పక్కన పెట్టేసి మంచి వాళ్ళని తీసుకొస్తే ఇంకా బెటర్ ఉంటుంది. ఇప్పుడు అన్ని సీజన్లుగా చూసుకుంటే మరి ఎర్రిపప్పని తీసుకొచ్చిర్రులే కానీ లైక్ సరే 7వ సీజన్లో వచ్చిందిలే, అతని గురించి మనకి ఎందుకులే. కానీ మరీ కొంచెం వేరే వాళ్ళని అట్లా తీసుకొచ్చిర్లే కానీ మరీ ఇంత ఘోరమైన వాళ్ళని తీసుకురాలేదు. మరి ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు ఏందని చెప్పేసి ఆ టాక్ వల్లనే ఏం చేసినా కూడా ఫేమ్ వస్తే చాలు, మేము కూడా అట్లా చేస్తాం, ఫేమ్ అయిదామని కూడా అంటే అదే కదా టీఆర్పీ కోసం చేయడం జరుగుతుంది. టీఆర్పీ కోసం ఏది ఎంతకైనా తెగిస్తామంటే జనాలు కూడా మేము టీఆర్పీ ఇవ్వకుండా దేనికైనా తెగిస్తాము, బిగ్ బాస్ని బ్యాన్ చేయడానికి తెగిస్తాము అని చెప్పేసి ఫ్లైట్ మీద కూడా కొట్టేస్తున్నారు. సో చాలా మంది కూడా అసలు ఈ వీకే మాదిరి పోతే బాగుంటుందని కూడా అభిప్రాయపడుతున్నారు. కానీ ఈ వీక్ ఆప్షన్ లేదు కదా బ్రో ఆమె వెళ్ళడానికి. నెక్స్ట్ వీక్ అయితే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. ఉన్నట్టుండి ఇప్పుడే తీసేస్తే బాగుంటుంది స్టేజ్కి వెళ్ళిపోయారు జనాలు. మీరు అట్లే అనుకుంటారు? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం వాళ్ళకి సపోర్ట్ లేకుండా ఉన్న వాళ్ళం ఎంతమంది ఉన్నామో సపోర్ట్ ఇచ్చే వాళ్ళు కూడా అంతేమంది ఉంటారు. ఇప్పుడు సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఏమంటారంటే బిగ్ బాస్ అనేది ఇప్పుడు ఫెయిర్ కాదు, అన్ఫెయిర్, ఆమెను తీసుకెళ్లి హిజ్జత్ తీసి పడేసిర్రు, అది ఇదని చెప్పి చెప్తారు. అదే ప్రజల ద్వారా పంపిస్తే ఏంటంటే ప్రజలే ఆమెను వద్దనుకున్నారు కాబట్టి వెళ్ళిపోయిందని చెప్పేసి చెప్తారు. ఒకవేళ తను నామినేషన్లో వచ్చి తనకు హైయెస్ట్ ఓట్లు పడ్డా కానీ బయటకు తీసేసిన ఓట్లే మనం పోయి లెక్క పెట్టట్లే కదా. వాస్తవంగా చెప్పాలంటే బిగ్ బాస్ హౌస్ అంటే గొడవలు బ్రో. ఇక ఆవిడ వచ్చిన కాడ నుంచి గొడవలు అవుతున్నాయంటే ఇంకా ఎక్కువైనాయి అంతే. బిగ్ బాస్ హౌస్లో గొడవలు కామన్, ఆమె వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయినాయి. అంటే ఆమె ఒకటే కోణం ఏంటంటే ఈమెతో కొట్లాడాలి, వీటితో కొట్లాడాలి, ఎవడైనా అడ్డం వస్తే వాడిని కొట్టిపడేయాలి, అట్లా కూడా ఉంటాయి. నా వాయిస్ బిగ్ బాస్ మొత్తం నేనే, బిగ్ బాస్ వాయిస్ కన్నా నా వాయిసే ఎక్కువ వినిపించాలి అన్నట్టుగా చేస్తుంది ఆమె. స్ట్రాంగ్ అంటే ఇవాళ నిన్న జరిగిన ఎపిసోడ్లో తను గౌరవ్ కూడా చాలా మంచిగా ఆడాడు. నిఖిల్కి డైరెక్ట్ కెప్టెన్ అయ్యే అవకాశం ఉంది, అయినా కానీ నిఖిల్తో పోటీపడి మంచిగా ఆడాడు. వాళ్ళు ఒక మంచి స్ట్రాటజీతో ఆడారు. సుమన్ అన్నాను, ఆ తర్వాత గౌరవ్ మంచిగా ఆడారు, మంచిగా కెప్టెన్సీ గెలిచారు. ఇద్దరు కలిసి ఇద్దరు కెప్టెన్లు అయ్యారు బిగ్ బాస్ హౌస్కి. చాలా కష్టపడ్డారు, కెప్టెన్ అయ్యారు. ఆమె ఆయేషా కూడా చాలా కష్టపడి అక్కడ వరకు అందరికంటే ముందు ఆ రూమ్లో వెళ్ళింది. ఆ రూమ్లో వెళ్ళి కీ ఓపెన్ చేయలేకపోయింది, బయటకు వచ్చి ఇలా పోయి ఏడుస్తుంది. పోయినాయి బ్రో కళ్ళు, పాపం ఏం చేస్తుంది. ఈ రోజు అన్నపూర్ణ స్టూడియో దగ్గర బిగ్ బాస్ 9 బ్యాన్ చేయాలని గొడవ అయిందంట, ఎంతవరకు? అవును బ్రో, నేను కూడా చూశాను. మన ఏమంటారు హరిత హరీష్ అంకుల్, మన హరిత హరీష్ ఆయన కూడా వచ్చిండు. అక్కడ కొంచెం రచ్చ జరిగింది, బ్యాన్ చేయాలి అన్నట్టుగా రచ్చ జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే అట్లాంటివి జరుగుతూనే ఉంటాయి బ్రో. ఇక బిగ్ బాస్ హౌస్ ముందు ధర్నాలు చేసేటోళ్ళు, రచ్చలు చేసేటోళ్ళు బ్రో. అలానేం లేదు బ్రో, ఎలిమినేట్ అయినందుకు బ్యాన్ చేయాలంటే ఆయన ఎలిమినేట్ అయిన వీకే వస్తుండే కదా, ఇప్పుడు రాకపోతుండే కదా. ఇప్పుడు ఒక రీజన్ ఉంది బ్రో బ్యాన్ చేయడానికి, దానివల్లనే వస్తున్నారు జనాలు. ఉంది కదా ఇప్పుడు లైక్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసింది రీతు, ఆమె ఒక కాంట్రవర్సీలో ఉండి బిగ్ బాస్ హౌస్కి రావడము. ఆ తర్వాత దివ్యల మాధురి గారు, ఆమె ఇక వద్దులే, ఆమె ఏం కాంట్రవర్సీ మన కానీ ఆమె రావడము. ఆ తర్వాత చిట్టిపాప నోట్ల పెట్టక బ్రో. ఆ తర్వాత చిట్టిపాప రావడము. చిట్టిపాప వచ్చి కూడా చిట్టిపాపకి మేము సపోర్ట్ అయితే ఇస్తారులే కానీ ఎంతవరకు ఒక కాంట్రవర్సీ నుంచి వచ్చింది అంటే ఇట్లా కాంట్రవర్సీలు చేసుకుంటూ బిగ్ బాస్కి రావాలా, జనాలకి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు అని చెప్పేసి అలా గొడవలు చేయడము, బ్యాన్ చేయాలి అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే కర్ణాటక బిగ్ బాస్ని బ్యాన్ చేశారు. ఆ రీజన్ కూడా గట్టిగా పట్టుకున్నారు. ఎన్ని రోజులుగా బ్యాన్ చేస్తారో లేదో తెలియదు, ఎందుకో కంప్లైంట్ పెట్టడం అనుకున్నారు. కానీ ఇప్పుడు అక్కడ ఒక చోట బ్యాన్ అయింది కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా బ్యాన్ చేస్తారు అని చెప్పేసి చేస్తున్నారు. స్పందించాలి, ఖచ్చితంగా స్పందిస్తారా కాదు, స్పందించాలి. ఆయన కూడా స్పందించి ఒకసారి బయటకు వచ్చి ఒక మాట చెప్పాలి. వాళ్ళ రీజన్స్ ఏంటి, వాళ్ళ డిమాండ్స్ ఏంటి ఒకసారి చూడాలి, చూసి తీర్చాలి ఖచ్చితంగా. ప్రమాణ స్వీకారంలో కూడా బాగా చేశారు, మంచిదే. ఇప్పుడు ఇద్దరు కెప్టెన్లు కదా, ఇప్పుడు ఫస్ట్ టైం బిగ్ బాస్ సీజన్లో ఇప్పటిదాకా ఎప్పుడు లేని ఇద్దరు కెప్టెన్లు. సో పర్లేదు, సుమన్ శెట్టి గారు కెప్టెన్ అవ్వడం. ఇంకొక అతని పేరు నాకు నేనైతే టాప్ 3 చెప్పేస్తాను చూడండి. ఇంత మించి వీళ్ళు మిగతా వాళ్ళు వచ్చినా కూడా నడితే అంతగా అలానే ఇచ్చలేకపోవచ్చు, వేస్ట్ నన్ను. కానీ ఆ ముగ్గురు ఎవరంటే తనుజ గారు, సుమన్ శెట్టి గారు, ఇమాన్యుల్, వీళ్ళ ముగ్గురే ఉంటారు నాకు తెలిసి లాస్ట్ వరకు కూడా. నాకు ఇదే అనిపిస్తుంది, చెప్తున్నా మనసులో మాట. వీళ్ళ ముగ్గురులోనే విన్నర్ డిసైడ్ చేస్తారు నాకు తెలిసి. వీళ్ళలో విన్నర్ అయితే నాకు తెలిసి ఇమాన్యుల్ని ఏమన్నా థర్డ్లో పెట్టి తనుజాని కానీ సుమన్ శెట్టి గారిని ఇంక వాళ్ళిద్దరిలో కొట్టుకుంటారు. లేదు భరణి గారు అంతగా లేదు. వీళ్ళంతా అంటే బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత
తన పని తను చేసుకుంటున్నాడు భరణి. కాకపోతే బిగ్ బాస్లో అదొక్కటే కాకుండా మిగతావన్నీ చేసుకుంటూ పోయేదైతే తనుజ సుమన్ శెట్టి ఇద్దరు. పర్లేదు గేమ్స్ పరంగా ఎవరు బాగా ఆడుతున్నారు? పర్లేదు ఆడుతున్నారు బాగానే. డెమాన్ పవన్ కూడా పర్లేదు ఆడుతున్నారు. గేమ్ ఎవరైనా ఆడుతున్నారా? మైండ్ గేమ్ అంటే ఇప్పుడు ఇంకా సేఫ్ గేమ్ అంటారు దాన్ని. భరణి గారు కూడా సేఫ్ గేమ్ ఆడారు కొన్నాళ్ళు, పర్లేదు. అయితే ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు దివ్యల మాదిరి గారు కొంచెం సైలెంట్ అవ్వడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు తన మీదే ప్రపంచం అంతా ఏలెత్తి చూపిస్తుంది కాబట్టి తన పని కొంచెం సైలెంట్ చేసుకోవడం అరవడం మానేసి చేస్తే పర్లేదు. తను వచ్చిన దాకా తన స్వభావం నాది ఇది నా రేంజ్ అని చెప్పేసినట్టు మాట్లాడినట్టుంది. సో అందరు తనని అనడం, ఇప్పుడు అలెక్క చిటిపికల్స్ కూడా కొంచెం రూడ్గా బిహేవ్ చేయడం ఇది తప్పు. ఇది బిగ్ బాస్ షోలో వర్తించదు. ఏదైనా కానీ జనాల మనసులను పొంది ఆకర్షిస్తే బాగుంటుంది ఫ్యూచర్ ఎప్పటికైనా. సో బిగ్ బాస్ 9 హౌస్ లో మొత్తం ఇప్పుడు ఎవరైనా సరే బాధపడిన ఒక స్టాండ్ తీసుకునే వాళ్ళు పేరు చెప్పమంటే మీరు ఎవరి పేరు? అంటే బాధపడే వాళ్ళ బాధపడినప్పుడు వచ్చి మాట్లాడే వాళ్ళు మాట్లాడంటే నాకు తెలిసి భరణి అన్ని ఎక్కువ. భరణి గారే ప్రతిదీ పాపం బంధాలు కూడా కలుపుకుంటూ పోయాడు ఆయన కొన్నాళ్ళ వరకు. తర్వాత మళ్ళీ సార్ అనడం, తనుజ ఇలా ఫస్ట్ అమ్మ ఇలా నాన్న అనుకోవడం ఇలా అనడం. సో ఇది ఒక స్ట్రాటజీ అనమాట. కలుపుకుంటూ పోతే గొడవ అంటే చీటికి మాటి గొడవ అంటే ఇంకా దివ్యల మాదిరి గారే వస్తారు. ఇప్పుడు ఆవిడ ఇంకా చిన్న చిన్న విషయాలకు తిన్నా గొడవే, తినకపోయినా గొడవే, నిద్రపోయినా గొడవే, నిద్రపోకపోయినా గొడవే, అరిచినా గొడవే, అరకపోయినా గొడవే. సో ఇలా సిల్లి అనమాట. ఇది జనాలకు ఎలా ప్రొటెక్ట్ అవుతుందంటే ఏంట్రా బాబు విసుకొచ్చేస్తుంది చూసి అని చెప్పేసి. ఏదైనా గొడవ పడితే దానికి సబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ మీద పోరాడి గొడవ పడాలి. అలా కాకుండా చిన్నపిల్లల గొడవ పడితే ఎవడేం చేయలేడు. ఇంకా వాళ్ళ ఇప్పుడు ఆవిడ ఏంటంటే ఫస్ట్లో ఆవిడ కూడా టాస్క్ ఏం చేసింది, ఏం చేయలేదు సరిగ్గా. సో ఇప్పుడు ఏదో ఆడుతుంది, చూద్దాం ముందు ఎలా ఆడుతుందో. ఇప్పుడు మనం డిసైడ్ చేయలేం కదా, 1 వీకే కదా ఇంకా. నెక్స్ట్ వీక్ నాకు తెలిసి వీళ్ళలోనే ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చిన 5 మందిలోనే నాకు తెలిసి ఎవరో ఎలిమినేట్ అవుతారేమో. నాకు తెలిసి దివ్యల మాదిరిగా చేస్తారా వీళ్ళు, నాకు అదే అనిపిస్తుంది. ఫస్ట్లో నేను కూడా మంచి ఫైర్ మీద వచ్చింది అని చెప్పేసి అనుకున్నా. కానీ ఇప్పుడేమో ఆ అరుపులు కానీ చిన్న చిన్న విషయాలకి ఫైర్ అవ్వడం కానీ అది మిస్ఫైర్ అయింది. కాస్త ఆ ఫైర్ కాస్త మిస్ఫైర్ అవుతుంది. మర్యాద మనిషిని ఏం చేశారు పాప, మాస్క్ మ్యాన్ని, ఆయన పేరు హరిత హరీష్, సారీ మర్యాద మనిషిని హరిత హరీష్ గారు ఏం చేశారు, మాస్క్ మ్యాన్ని ఏమైపోయాడు, గట్టి గరుస్తని చెప్పి బయట పంపించారు. సో ఇక్కడ దయచేసి ప్రజల్ని ఏ విధంగా ఆకట్టుకునే ఆట ఆడాలో ఆ ఆట ఆడి వాళ్ళని ఆకర్షిస్తే ఉంటారు బిగ్ బాస్ హౌస్లో. లేదు మేము అడ్డంగా ఎదిగేస్తాము, తొక్కేస్తాము అంటే ఇంకా అవ్వదు. బ్రో హాయ్ బ్రో. నమస్తే భయ్యా. సో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎప్పుడైతే అడుగు పెట్టారో అప్పటి నుంచి నిజంగానే హౌస్ అంతా వైల్డ్ గా మారిపోయిందని చెప్పేసి లైక్ ఓన్లీ దివ్యల మాదిరి గారి పేరు అంటున్నారు. సో మీరు ఏం చెప్తారు దీనికి? ఏంటి మార్పు చెందితే మీకు నచ్చదా ఏంటి? అసలు మార్పు చెందింది కదా, మార్పు చెందిన తీసుకొచ్చి మీరు అలా అన్న మంచిదేనా? అసలు పద్ధతి కాదన్న అయితే మార్పు చెందని వాళ్ళు అంతే, అర్థమైందా? దివ్యల మాదిరి గారు ఒకప్పుడు అరే మీరు హౌస్లో మాట్లాడకండి నాకు నిద్ర వస్తుంది అనేది ఇప్పుడు ఏం చెప్తుంది? నిన్న కూర్చొని అవును చాలా చేశారు మాట్లాడుతున్నాను అది మిమ్మల్ని కదా మాట్లాడే. మార్పు చెందిన వాడే మనిషి అని మంచి మాటలతో మంచి భావాలతో రాకేష్ మాస్టర్ వచ్చాడు. అలాగే దివ్యల మారుతి కూడా వచ్చింది, మాధురి మళ్ళీ పేరు మర్చిపోతుంది అని కూడా తింటారు, అది వేరే విషయం అనుకోండి. అలాగే దమ్ము శ్రీజ గారు, ఆమె దమ్ము ఉండాలని దమ్ము ఆమె తీసేసారు, అది వేరే విషయం అనుకోండి. ఓకే ఆమె మార్పు చెందింది, మార్పు చెందనివ్వండి. మార్పు చెందినవాడే మనిషి అని మంచి మాటలతో వస్తూ ఉంది. మార్పు చెందితే జనాలకు నచ్చట్లేదు, మార్పు చెందిన తీసుకోండి అంతే అంతే. ఇంకా అంటే మార్పు వచ్చిందా లేదా పక్కన పెడితే అసలు ఇలాంటి వాళ్ళని ఎందుకు తీసుకుంటున్నారు, జనాలు వీళ్ళని చూసి ఏం నేర్చుకోవాలనే విధంగా కూడా బయట చర్చ నడుస్తుంది. నేను నా దగ్గర చెప్పింది ఇప్పుడు దాకా ఆ దగ్గర చెప్పింది బిగ్ బాస్ అంటే ఎంటర్టైన్మెంట్ తీసుకొని చెప్పాను. అదేమో నీ ఇన్స్పిరేషన్ సినిమా అనుకుంటున్నా ఏంటి? బిగ్ బాస్ అంటే ఏంటంటే అది ఏంటి ఇలాగ నాకులాగా ఎంటర్టైన్మెంట్ అన్నట్లు. వీ నీడ్ ఎంటర్టైన్మెంట్. లైఫ్లో ఎన్నో కష్టాలు నష్టాలు బాధలు అవి జరుగుతుంటాయి. అలా బిగ్ బాస్లోకి వెళ్ళిపోయి కొట్లాడుకుంటే ఆ కొట్లాట్లు మనమైపోతాయి. ఓ క్యారెక్టర్ మనం యూజ్లో చేసుకుని టెపక కొట్లాడుకుంటారు అనమాట, అది వేరే విషయం అనుకోండి. అట్లా అంటే ఒక ఎంటర్టైన్మెంట్ కోసం తీసుకున్నమాట. నీకు అది ఇన్స్పిరేషనల్ ఇంకోటి ఏం చెప్పట్లేదు, అలా తీసుకోకూడదు అనుకుని నేను అనుకుంటాను అనమాట. చూడండి అది మళ్ళీ ఎందుకు జరిగిందో మనకైతే తెలియదు, అది స్టోరీ. సో మరి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు ఇప్పటి నుంచి? చాలా చక్కగా ఉంటుంది. ఆల్రెడీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళు ఇంకా క్యారెక్టరైజేషన్ మనకి ఇంకా తెలియదు అనమాట. వాళ్ళు ఎట్లా ఆడుతున్నారు ఏంది కాదు ఏంది పంచాయతీ మనకి ఇంకా తెలియదు. వాళ్ళు మనం అబ్జర్వ్ చేసుకోవడానికి బిగ్ బాస్ అయిపోతుందని నేను అనుకుంటున్నా. పాత వాళ్ళు ఉంటే మంచిగుండేది అనమాట. దమ్ము శ్రీజ గారు ఉండేటోళ్ళు, ఆమె తీసేశారు. అన్ఫేర్ ఎలిమినేషన్ నాకు చాలా 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 బాధాకరం. ఏం చెప్పాలంటే అన్ఫేర్ ఎలిమినేషన్
చాలా హట్ అయ్యా. ఎందుకంటే నాకులాగా మా అక్క గట్టి కలిసింది కాబట్టి ఏ అని చెప్పి. దమ్ము శ్రీజ ఉండుంటే దమ్ము శ్రీజ వర్సెస్ దివ్యల మాదిరి ఎలా ఉండేది? దమ్ము శ్రీజ వర్సెస్ దివ్యుల మాదిరి అంటే కొట్లాడుకుంటే మొత్తం ఖాళీ. అంటే పొలిటీషియన్ ఇటు సైడ్, ఏమో ఇన్ఫ్లుయెన్సర్ ఇటు సైడ్, మొత్తం నరుకుడు వేసుడే. ఆగరు కదా ఆగకపో అదే కావాలన్నమాట జనాలకి. అంటే పాజిటివ్ గా నీట్ గా బిగ్ బాస్ పక్కతుంది, అందరూ వచ్చేయండి కమ్యూనిటీలకి గేమ్ ఆడుకుందామని ఎవరు రారన్నమాట. ఏదో కొట్లాడితే చూస్తారు జనాలు. చిట్టి బిగిల్స్ రమ్య ఖాళీ కండలు పెంచుతుంది మొత్తం. నాకు లేవనుకో, బిగ్ బాస్ ఆడే దానికంటే ఎదుటి వాళ్ళ మీద ప్రతిస్పందన ఎక్కువైపోతున్నాయి. ప్రతిదానికి ఆడిట్లా ఈడిట్లా ఏంది ఇది అంట. మాకేంటిది వస్తే మళ్ళీ ఏ రావింది పడి ఏడ్చాడు. మంచిగా డాన్స్ చేయి కావాలంటే, లేదంటే మంచిగా గేమ్ ఆడుకో మంచిగా. ఏ రాళ్ళ మీదకి డిమాండ్ పైన నన్ను గోకుతున్నాడు, వాడు ఈయన గోకుతాడు, ఏంది ఇది అంటే మాకేంది ఇది, అది పద్ధతే కాదయ్యే. అవి కాదమ్మా చిట్టి బిగిల్స్, దయచేసి గేమ్ ఏది, అన్నీ ఉన్నాయి, గేమ్ ఏది, వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు దయచేసి మానేద్దాం. అలాగే చిట్టి బిగిల్స్ గారు దయచేసి మీ ప్రేమగా చెప్తా ఉన్నాను, ప్రేమతోటి దయచేసి ఏం చేస్తారంటే, మీరు బిగ్ బాస్లోకి వెళ్ళారు కాబట్టి ఒక ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకునేది అలా ఉండాలి, కానీ డిస్కరేజ్ చేసేలా ఉండకూడదు అనమాట. దయచేసి లోపలికి వెళ్ళి బాగా చక్కగా గేమ్ ఆడితే టిల్ ఎండ్ ఆఫ్ ది డే దీంతో పాటు కప్పు కూడా ఇలా మోసుకొని రావచ్చు, కన్నాలు కూడా చూస్తారు, అది వేరే విషయం అనుకోండి. అదనమాట. దివ్యాల మారుతి గారు నమస్తే అన్న. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నా అన్న. కొంచెం ఇబ్బందిగా ఉందన్న. ఎందుకంటే మన కొంచెం ఎంత కావాలో అంతకన్నా ఎక్కువ ఇచ్చేస్తున్నారు అన్న. మనకి ఎంత కావాలో అంత చూపిస్తే బాగుంది, కొంచెం ఎక్కువ చూపిస్తున్నారు అన్న. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత ఇంకా వైల్డ్ గా అయిపోయిందని అంటున్నారు. ముఖ్యంగా దివ్యల మాధురి గారి పేరు ఎక్కువ వినిపిస్తుంది. అడుగు పెట్టినప్పటి నుంచి కూడా గొడవలు అని. ఎట్లా అనిపిస్తుంది మరి ఆమె మీకు? రియాలిటీ షో అంటే రియాలిటీని చూపించుకోవాలి కదన్న. అది మరి అందులో రియాలిటీ ఆమె చూపిస్తున్నది, మిగతా వాళ్ళు కూడా చూపించుకోవాలి. ఆమె చూపించిన దాన్ని తప్పు అంటే ఎట్లా? నిజంగా ఆమె చేసిన తప్పు అయితే గల్లీకో మహిళా సంఘాలు ఉంటాయి, మరి వాళ్ళందరూ ప్రశ్నించాలి కదా. వాళ్ళందరూ ప్రశ్నించట్లేదు అంటే అది రైటే ఆమె చేసేది. ఇప్పుడు ఆమె మీద అంటే కేసు కూడా పెట్టారు, షోని బ్యాన్ చేయాలని చెప్పి. ఎందుకంటే అసలు ఆమె ఏ విధంగా ఫేమస్ అయిందో అందరికీ తెలిసింది. సో తనని చూసి ఏం నేర్చుకోవాలి జనాలు అని చెప్పేసి అంటున్నారు బయట. అంటే తనని సబ్జెక్ట్ అంటున్నారా, మెసేజ్ అంటున్నారా? తనేమి స్కూల్ టీచర్ కాదు, కాలేజ్ ప్రొఫెసర్ కాదండి మెసేజ్ ఇవ్వడానికి. లేదంటే ఒక గేమ్స్ MS ధోని ఎట్లాంటి గేమ్స్ పర్సన్ కూడా కాదు. తను ఎందుకు మెసేజ్ ఇస్తుంది? మీకు ఆమె దగ్గర నుండి ఏమి కావాలో అవి నేర్చుకోండి. మరి ఎందుకు తీసుకొచ్చారు గేమ్ కి? ఇప్పుడు ఎవరిని తీసుకొస్తారు? ఫేమస్ అయిన వాళ్ళని తీసుకొస్తారు. మరి తను ఏ విధంగా ఫేమస్ అయింది? ఆల్రెడీ ఆమె ఏ విధంగా ఫేమస్ అయింది 2 తెలుగు రాష్ట్రాలు అందరికీ తెలుసు అన్న. అందుకోసమని తనని చూసి ఏం నేర్చుకోవాలి? తనకు బదులు చాలా మంది యాక్టర్లు ఉన్నారు, టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని తీసుకురావచ్చు కదా. బిగ్ బాస్ 1-2 షోలు కాదన్న, 9 అన్న. 9 అంటే ఆల్మోస్ట్ 9 years రన్ అవుతుంది. బిగ్ బాస్ ప్లే అయ్యే టైంకి బోల్డ్ అని ఛానల్, బోల్డ్ అని ప్రోగ్రామ్స్ ప్లే అవుతాయి అన్న. అదేనికి లేనిది బిగ్ బాస్కి క్రేజ్ ఉందంటే బిగ్ బాస్ అంత పర్ఫెక్ట్గా చేస్తుంది కాబట్టి దానికి ఆ క్రేజ్ అన్న. అట్లాంటి బిగ్ బాస్ 9 ఒక వ్యక్తిని ఎంట్రీ చేశారంటే 100% ఆలోచించే చేస్తారన్న. అంత తక్కువగా ఏమి ఆలోచించరు. సో రియాలిటీ కాబట్టి అలా ఉంటారు. ఎవరు ఇప్పుడు మీకు అవకాశాలు లేవు కాబట్టి మీరు ఆమెను విమర్శిస్తున్నారు. ఆమెను పంపారు, నాకు పంపలేదని జలస్గా ఫీల్ అవుతున్నారు మీరంతా. ఆమెకు దొరికింది ఎంట్రీ, మీకు దొరకలేదు, అందుకే జలస్గా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు జనాలు అయితే దివ్యల మాధురి కావచ్చు, లేకపోతే రీతు చౌదరి కావచ్చు, అలైకా చిట్టి బిగిల్స్ కావచ్చు, సో మెయిన్ గా వీళ్ళ పేర్లు చెప్పి వీళ్ళని షో నుంచి తీసేస్తారా లేదా, లేకపోతే షోని మొత్తం బ్యాన్ చేస్తారా అంటున్నారు. షోని అయితే బ్యాన్ చేయరన్న. షోని బ్యాన్ చేయాలంటే ఇప్పుడు నేను ఎవరో CPI గారు మాట్లాడారు కదా, ఆయన మాట్లాడాల్సిన మీడియా ముందు కాదు, పర్యాటన ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఒక మినిస్టర్ ఉంటారన్న. ఆ మినిస్టర్ దగ్గర పోయి చెప్పాలి, ఇట్లా ఈ షోని బ్యాన్ చేయండి అని చెప్పి ఆయన అక్కడ పోయి చెప్పాలి. మీడియా దగ్గరికి వచ్చింది చెప్పడం అట్లా ఇదంతా ఒక డ్రామాగా నడుస్తుందని చెప్పచ్చు అనమాట. అంత స్క్రిప్ట్ ప్రకారం నడుస్తుంది. ఒక నిజంగా అంత హైలైట్ చేయాలనుకుంటే ఆయన వెళ్ళి ఆ శాఖ మినిస్టర్ని కలవాలి కదా, ఆ శాఖ మినిస్టర్ని కలవాలి, కానీ ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. పెట్రోల్ పెరిగినప్పుడు బంధులు చేయలేదు, కానీ ఇప్పుడు మాట్లాడుతున్నారు అంతే. సరే బ్రో, ఇప్పుడు మరి ఎట్లా అనిపిస్తుంది సీజన్ 9 ఇక మీదట ఎట్లా ఉండబోతుంది? స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎవరు గేమ్ బాగా ఆడుతున్నారు? నేనైతే నాకున్న టైంని సీజన్ 9కి మొత్తం ఇవ్వలేనందుకు బాధపడుతున్నా. మంచి ఎనర్జెటిక్ గా, మంచి ఎంటర్టైన్ గా నడుస్తుంది షో. అయితే నా టైం అంతా బిగ్ బాస్ 9కి ఇవ్వలేకపోయినందుకు నేను చింతిస్తున్నా.